पुण्यपात्रं मधो पूर्णं ददाति मधव्योसानीति ये कथा ब्रह्मण उपहरति ये कथैव यजमान आयुस्तेजो दधाति आदौ रामतपोवनाधिगमनं हत्वा मृगङ्गाञ्चनम् वैदेही हरणं जटायुमरणं सुग्रीवसम्भाषणं वालीनिग्रहणं समुद्रतरणं लङ्कापुरीदाहनं पश्चाद्रावणकुम्भकर्णहननं एतद्धि रामायणम् నేను చెప్పట్లతో గురువారికి ఆహ్వానం పలుకుదాము అన్నాను. ఆహ్వానం పలుకుదాము అనడంలో మీరు ఒక మాట గురుగారు చివరిగా చెప్పారు. హనుమ వెళుతూ వెళుతూ మళ్ళీ ఎప్పుడు వింటామా అని అనుకున్నారు. ఆ మాట చెప్పారు కాబట్టి మేము కూడా అదే భావనలో ఉన్నామయ్యా. మేము కూడా 100 ఏళ్ళు బతకాలని, ఈ 100 ఏళ్ళు మీ ప్రవచనం వినాలని, ముఖ్యంగా ఎప్పుడప్పుడు సంపూర్ణ రామాయణం వినకపోతామా అని ఒక ఆశను బతుకుతున్నాం. పరమ వైదిక విజ్ఞాన శాస్త్రవేత్త అందరికీ సాధారణంగా పుస్తకాలు మనం నోట్లో పెట్టుకుంటాం. చాగంటి కోటేశ్వరరావు గారు నోట్లో పెట్టుకున్నారు. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎక్కడైనా ఒక చిన్న నట్టు పడుతుందేమో చూస్తాం. ఇంట్లో ఉన్నప్పుడు టీవీలో చూస్తున్నాను, స్వతహాగా వారి ప్రవచనం ఇలా లైవ్లో చూడటం అనేది కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎక్కడ ఎందుకు చెప్తున్నానంటే, వారి సమకాలీనులు మనం అని చెప్పుకోవడానికి మనం ఎంతో గర్వించాల్సిన విషయం. మనం చెప్తుంటారు, గాంధీ గారితో మేము చేయగలిపాము, నెహ్రూ గారితో మేము మాట్లాడాము, వాళ్ళతో మేము ఇలా ఉన్నాం, వీళ్ళతో మేము ఇలా ఉన్నాం అని చెప్పుకుంటాం. చాగంటి కోటేశ్వరరావు గారు ఉపన్యాసం విన్నాం, ఆయన ప్రత్యక్షంగా చూశాం, ఆయన ప్రత్యక్షంగా మాట్లాడాం. ఆయన చెప్తున్నప్పుడు ఇది సామాన్యమైనటువంటి అంటే ఆయన గురించి నేను చెప్పడం చాలా సాహసం అవుతుంది. అయినా పర్వాలేదు, చెప్పేద్దాం, మనకు తెలిసింది. ఎందుకంటే గాంధీ గారి గురించి చెప్పేవాడికి గాంధీ అంత గొప్పవాడు అవ్వాల్సిన అవసరం లేదు. ఛత్రపతి శివాజీ గురించి చెప్పేవాడికి ఆయనంత పరాక్రమం ఉండాల్సిన అవసరం లేదు. వారి గురించి, వారి పాండిత్యాన్ని గురించి, వారి యొక్క వేద విజ్ఞానాన్ని గురించి మాట్లాడేటువంటి అర్హత మనకు లేకపోయినా ఏదో మనకు తోచినట్టు, ఏదో మన దేవుడికి మంత్రం ఫలం పుష్పంతో సమర్పయామి అంటామే, అలా ఆ స్వామికి మనం ఇలా ఇందాక చెప్తున్నప్పుడు వినయ ప్రాధాన్యంగా ఒక మాట చెప్తే ఎంత ఆనందం వేసిందంటే, ఏమీ తెలియని వాడిని నేనే ఇన్ని గంటల సేపు మాట్లాడుతున్నానంటే అన్నీ తెలిసిన మీరు అన్నాడు. అది ఆయనకున్న వినయ సంపద. ఎందుకంటే నేను ఇవాళ మనం ఐఎమ్ ఏ కమెడియన్ బిఫోర్ ది కెమెరా, ఐఎమ్ ఏ హస్బెండ్ టు మై వైఫ్, ఐఎమ్ ఏ ఫాదర్ టు మై సన్, ఐఎమ్ ఏ ఫ్రెండ్ టు మై ఫ్రెండ్, ఐఎమ్ ఏ డివోటీ టు చాగంటి కోటేశ్వరరావు. అంతటి మహానుభావుడికి ఇదో నేను రామాయణాన్ని ఎన్నిసార్లు విన్నా ఆయన చెప్తాడు, విశ్వనాథ సత్యనారాయణ గారు, తిరిగిన అన్నమే తిద్దుము కాక, ఆ తర్వాత ఏదో చెప్తారనుకుంటారు వేరే విషయం, చేసిన సంసారమే చేయలేము కాక. అయినా తిన్నాం కదా పొద్దునే సాయంత్రం మానేస్తామా, సాయంత్రం తిన్నాం కదా మళ్ళీ పొద్దునే తినడం మానేస్తామా, రామాయణాన్ని ఇవాళ విన్నాం కదా అని రేపు మానేస్తామా, రేపు విన్నాం కదా అని ఇవాళ మానేస్తామా, శ్రీరాముని పోయిన సంవత్సరం చూసాం కాబట్టి ఈ సంవత్సరం చూడటం మానేస్తామా, ఉండదు. కాబట్టి ఒకే ఒక్క చెప్పి ఇంకా నేను చాలా ఆయన మాట పూర్తిగా ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉంటుంది,
అది టీవీలో చూస్తాం, అది ఓకే, బాగుంది, అబ్బా ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారని. కొన్ని ఆయన అలవోకగా ఒక సజల నది ప్రవాహం ప్రవహిస్తున్నట్టు ఆ పైనుంచి ఒక్కోసారి మనకి తిరుపతి తిరుమల కొండల్లో పైనుంచి అలా ధారగా ఆకాశం కింద పడుతున్నప్పుడు మనం అక్కడ ఒకసారి పులకించిపోయి అక్కడ స్నానం చేసి ఎంతో ఆనందాన్ని పొందుతాం, భక్తిలో మనం పోయేద్దామనేది. అటువంటి ఆనందాన్ని మనందరికీ ఎంతమందికి కలిగిస్తున్నాడండి ఆ మహానుభావుడు. ఇది కేవలం ఆయనకి పొగడ్త కోసం చెప్పేటువంటి విషయం కాదు, పొగడ్త కోసం దేవుడనే మనం పొగుడుతాం, పొగడ్త కోసం చెప్పే విషయం కాదు, యథార్థ సత్యం. ఎందుకంటే ఏ రకమైనటువంటి ఇప్పుడు నేను సినిమాల్లో యాక్ట్ చేస్తే నాకు ఇంత ఇస్తారా అని అడుగుతాను, అక్కర్లే. నన్ను స్వామి అవధూతగా పంపించి నన్ను ఈ విషయాలు 2 ముక్కలు చెప్పండి రా వాళ్ళకి, ఎవడో ఒకడైనా కొంచెం నేర్చుకుంటాడేమో, ఎవడో ఒకడైనా నీ యొక్క మాటలు నీ ప్రవచనాలు మీరు బాగుపడతాడేమో అని మన అవనికి భారతావనికి పంపించినటువంటి ఆ స్వామి యొక్క దూత ఆయన ఛాలెంజ్. సాక్షాత్తు భగవత్ స్వరూపుడు కుంభావ సరస్వతి అనేటువంటి పెద్ద పెద్ద మాటలు నాకు తెలియవు, కానీ అవన్నీ ఆయనకి అర్పించాలి. ఎందుకంటే ఎవరు చెప్తారండి, ఎవరు చెప్పాలి, అసలు చెప్పేవాళ్ళు ఎవరు? దేవుడంటే మట్టి కాదు, దేవుడంటే మనిషి అన్నాడు గురదాడు అప్పారావు. మాకు తెలిసిలేవయా ఆ విషయం అన్నాడు ఇంకొకడు. తెలిసినా చెప్పేవాడు కావాలిగా, కరెక్టేరా నువ్వు ఫలానా వాడు నీకు తెలుసు, కానీ నీకు చెప్పేవాడు కావాలి కదా. అందుకని ఈ కార్తీక మాస సందర్భంగా అద్భుతమైనటువంటి దీపోత్సవాలు, దీపాల గురించి వాటన్నీ చెప్తుంటే ఇందాక బొమ్మెర పోతరామాచ్యుడు ఆయన సాహిత్యం, తెలుగు సాహిత్యంలో ఆయనంతటి పరమేశ్వర సాక్షాత్కారం పొందినటువంటి కవి మరొకడు లేడు, ఆయనే ప్రథముడేమో వాడ ఉంటే. ఎందుకంటున్నానంటే ఆయన చెప్పినటువంటి మాటలు ఎన్నో మన ఊరికినే ఎవరి పరమేశ్వరుడు వారి ఆత్మీశ్వరుడు అని మనం చిన్నప్పుడు మన మాస్టర్ వాళ్ళు కూర్చుంటే మనం నేర్చుకున్నాం. ఎవరిని చేజనించు జగము ఎవరి ఎందుండు, ఇందు పరమేశ్వరుడు ఎవడు, మూల కారణం ఎవడు, అనాది మధ్యలేడెవడు, సర్వముదానైన వాడెవడు, వాని ఆత్మభవులు ఆత్మనిచ్చి పుట్టినటువంటి ఈశ్వరుని శరణంబు వేడిదని అంటాడు. ఆ ఆత్మ గురించి కూడా ఆయన ఒక మాట చెప్పాడు. తమసోమా జ్యోతిర్గమైన బుద్ధుడు చెప్పినట్టు, మనకు అయ్యప్ప స్వామి జ్ఞానదర్శనం చేసినట్టు దివ్య చెప్పినట్టు, లోకంబులు లోకేశు లోకస్తులు తెగిన తుదిని అలోకంబగు పించీకటి కప్పల ఎవ్వండు ఏకాకృతి వెలుగు అవ్వారిని సేవింతుందన్నాడు. లోకాలన్నీ నశించిపోయిన తర్వాత, లోకేశ్వరులందరూ నశించిపోయిన తర్వాత, లోకంలో పాలించబడేటువంటి మానవులందరూ నశించిపోయిన తర్వాత అలోకంబగు ఏ లోకరహితమైనటువంటి పెనుచీకటి కవ్వల, చీకటి కాదు పెనుచీకటి, భయంకరమైనటువంటి చీకటికి అవ్వల ఎవ్వండు ఏకాకృతి వెలుగు. వెలుగు ఎప్పుడు వస్తుందండి? దీపం ఉన్నప్పుడే వస్తుంది. ఎవ్వండు ఏకాకృతి అయి వెలుగును అవ్వారిని సేవింతుంది అన్నాడు. అటువంటి పరమేశ్వరుడిని నేను పూజిస్తానని చెప్పినటువంటి బొమ్మెర పోతనామాచ్యుడి గురించి ఇందాక ఆయన చెప్తుంటే ఒళ్ళంతా పులకించిపోయింది. కాలచక్రం ఒకసారి గిర్రున వెనక్కి తిరిగితే బొమ్మెర పోతనామాచ్యుడు కనపడితే ఆయన పాదాలు స్పృశించి గుర్తుపెట్టుకోవాలనేటువంటి ఆలోచన. అంత అద్భుతమైనటువంటి ఒక రామాయణం, భారతం, భాగవతం ఏది తీసుకోండి, ఆ జ్ఞాన సంపన్నుడైనటువంటి ఆ మహానుభావుడు కొంతమందే పుడతారు. చాగంటి కోటేశ్వరరావు గారు, మీరు కన్నది కానుకురావా, ఆ తల్లి నేను కన్నది, ఆ తల్లి చెప్పిన చరితార్థమైంది. ఇది నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మహానుభావులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు చెప్పింది. నాకు భగవంతుడు ఇచ్చింది ఏంటంటే, ఈ మొహానికి నీ మొహం చూడగానే అందరు నవ్వుతారు అని పంపించాడు. కాబట్టి నేను 30 సంవత్సరాలుగా నా మొహం చూడగానే మామూలుగా ఇలా రోడ్డు మీద వెళ్తున్నా బ్రహ్మంగా చాలు. ఈ మొహానికి ఈ రకమైనటువంటి ఈ స్టఫ్ని ఇచ్చినందుకు ఆ భగవంతుడికి జన్మతః నా శిరస్సుని ఆయన పాదాల దగ్గర నారికేళం చేసుకుంటే కానీ జన్మలకి ఆయన రుణం తెచ్చుకోలేదు. బ్రహ్మానంద గారు ఇంత బాగా మాట్లాడారంటే నేను జోక్ కాదు. చంద్రుడికి నూలు పోగలాక
మీ అందరి తరఫున గురుగారికి అమ్మగారికి వస్త్ర బహుమతులు చెప్తాం. దయచేసి క్రమశిక్షణతో కూర్చొని ఉండండి. వేదాశీర్వచనం. ఓం ఇయం వేరజతా అసౌ హరిణీ యద్రుక్మౌ భవతః ఆభ్యామేవైనముభజన పరిగృహ్ణాది వరుణస్య వా అభిషిచ్యమానస్యాపః ఇంద్రియం వీర్యం నిరఘ్నన్ తత్సువర్ణగో హిరణ్యమభవద్ యద్రుక్మమందత్తధారి ఇంద్రియస్య వీర్యస్య నిఘాతాయ శతమానో భవతి శతక్షరః శతాయుః పురుషः శతేంద్రియः ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ఆయుర్వై హిరణ్యం ఆయుష్య ఏవైనమభ్యరిక్షరంతి తేజో వై హిరణ్యం తేజస్య ఏవైనమభ్యరిక్షరంతి వర్చో వై హిరణ్యం వర్చస్య ఏవైనమభ్యరిక్షరంతి అమృత ఏవ సువర్గే లోకే ప్రతిష్టతి శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియः ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి పుష్ట్యైవావేతద్రూపం శరదా సంవత్సరస్యాశ్చ పశూపరిప్రజాయతే మధ్యపరోహరి పుష్ట్యామేవ ప్రజననే ప్రతిష్టతి పునఃస్వాత్వా పునః పునఃస్వారిత్యా రిత్యా స్వా పునః పునఃస్వారిత్యా వారిత్యా రిత్యా స్వాత్వా రిత్యా రుద్రా రుద్రా రిత్యా స్వాత్వా రిత్యా రుద్రా ఆరిత్యా రుద్రా రుద్రా రిత్యా రిత్యా రుద్రా వసవో వసవో రుద్రా రిత్యా రిత్యా రుద్రా వసవః రుద్రా వసవో వసవో రుద్రా రుద్రా వసవస్సం వసవో రుద్రా రుద్రా వసవస్సం వసవస్సగోసం వసవో వసవస్సమింధరా మింధరా గోసం వసవో వసవస్సమింధరా సమింధరా